ఢిల్లీ ఓల్డ్ రాజేంద్రనగర్లో ముగ్గురు ఐఏఎస్ అభ్యర్థులు మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి చనిపోయారు. మృతులను తానియా సోని, శ్రేయా యాదవ్, నేవిన్ డాల్విన్ గా గుర్తించారు. ఇప్పటికే ఆ ప్రభుత్వం ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించింది. ఘటనపై 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ మంత్రి అతిషి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ ను ఆదేశించారు. దాంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఫోరెన్సిక్ బృందాలు సాక్ష్యాలను సేకరించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. బేస్మెంట్లో లైబ్రరీ ఉందని ఈ కేసులో ప్రాథమిక విచారణలో తేలింది. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా, ఎంపీ బన్సూరి స్వరాజ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాల్వలను శుభ్రం చేయాలని స్థానికులు పదే పదే చేసిన విజ్ఞప్తిని స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమన్నారు. జలబోర్డు మంత్రి అతిషి స్థానిక ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో నిన్న రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దాంతో ఓల్డ్ రాజేందర్ నగర్లోని రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద ప్రవేశించింది. దీంతో కొందరు విద్యార్థులు నీటిలో చిక్కుకుపోయారు. సమాచారం అందే వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిని బయటకు తోడారు. సహాయక చర్యల్లో 2 యువతుల మృతదేహాలు లభించాయి. ఆ తర్వాత మరో యువకుడి డెడ్ బాడీని ఆలస్యంగా వెలికితీశారు. ప్రమాదం నుంచి మరో 30 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. మరోవైపు విద్యార్థుల మృతికి నిరసనగా స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్కు భారీ సంఖ్యలో చేరుకొని నిరసన తెలుపుతున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ ఓల్డ్ రాజేంద్రనగర్లో ముగ్గురు ఐఏఎస్ అభ్యర్థులు మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, శ్రావణి, నిజంగా దేశ రాజధానిలో ఎంత ఘోరమైనటువంటి విషాదం జరిగిందనేది ఈ ఘటనను చూస్తే అర్థమవుతుంది. రాజేంద్రనగర్ అంటేనే చాలు, ఈ ఓల్డ్ రాజేంద్రనగర్లోనే ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఎందరో ఇక్కడ నుంచే కోచింగ్ తీసుకొని ఆ తర్వాత సెలెక్ట్ అయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కానీ మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఏదైతే ఉందో ఈ కరోల్ బాగ్ పేరుతో మనకు ఎదురుగా కనిపిస్తుంది. సో ఇందులోనే ఈ విషాదం జరిగింది. వాస్తవానికి ఇంత పెద్ద ఎత్తున ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, కానీ కింద సెల్లార్లో మాత్రం దీనికి సంబంధించినటువంటి ఏదైతే గందరగోళమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సెల్లార్ అనేది కట్టారు, అది పార్కింగ్ కోసమే ఉండాలి సెల్లార్ అనేది. కానీ ఓపెన్గా మనకు కనిపిస్తున్నటువంటి ఏరియాతో పాటు ఆ కింద సెల్లార్లో లైబ్రరీ నిర్మించారు. లైబ్రరీలో నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో దాదాపు 30 మంది చదువుకుంటూనే ఉన్నారు. ఆ సమయంలో సో ఒక్కసారిగా ఎప్పుడైతే జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, ఆ తర్వాత వరద ఒక్కసారి వచ్చి చేరడం, దాదాపు 27 మంది ఏదో రకంగా బయటికి వచ్చారు. కానీ మిగతా ముగ్గురు మాత్రం బయటికి రాలేదు. దాంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్లు, దాంతోపాటు పోలీసులు, అంతేకాదు స్విమ్మర్స్ సైతం లోపలికి వెళ్ళి చాలాసేపు పరిశీలించిన తర్వాతనే వీళ్ళు బయటకు రావాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడైతే పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఖచ్చితంగా ఏదైతే దేశంలో పరిపాలనకు సంబంధించినటువంటి అధికారులకు కోచింగ్ సెంటర్లు ఇచ్చేటటువంటి ఇక్కడ ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. సో అటువంటి రూల్స్ అన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఈరోజు ఒక సెల్లార్లో లైబ్రరీ నిర్మించడం, అక్కడ ఏర్పాటు చేసి అందులో కోచింగ్ ఇవ్వడం అనేదే ఇక్కడ గందరగోళంగా ఈరోజు ఆ ముగ్గురి ప్రాణాలను బలికొందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ చుట్టూ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. దాంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మనం చూడొచ్చు ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించి ఉండడంతో పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా ఇప్పటికే ఒకవైపు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోపక్క ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి సమస్య ఏంటి, ఇంతకు బిల్డింగ్లో ఈ ముగ్గురు చనిపోవడానికి గల కారణాలు ఏంటి, ఈ వరద ఎలా వచ్చింది అనే దాని మీద ఫోకస్ పెట్టారు. ఇంత పెద్ద రోడ్ మనం చూస్తున్నాము. సో ఈ రోడ్లో ఒక్కసారిగా ఇంత వరద అదే బిల్డింగ్లోకి ఎలా వెళ్ళగలిగింది, సెల్లార్లోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం మేము సీరియస్గా దీని విషయంలో స్పందిస్తున్నామని చెప్పి కూడా
స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. సో ఇప్పటికైతే ఆ ముగ్గురికి సంబంధించినటువంటి మృతదేహాలను వాస్తవానికి వాళ్ళను తీసేటటువంటి క్రమంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది తలెత్తింది. సో ఫైనల్గా ఇప్పటికైతే వాళ్ళకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే స్టూడెంట్స్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈ ఆందోళన ద్వారా వాళ్ళు చెప్తుంది ఒకటే, ఏదైతే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అంటే కోచింగ్ సెంటర్ల పేరుతో ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అవినీతి ఉందో అంటే సరైనటువంటి నియమాలు పాటించకుండా ఈ బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, అందులో ఏ విధంగానైతే పెద్ద ఎత్తున అభ్యర్థులందరినీ కూడా జాయిన్ చేసుకోవడం, వాళ్ళకు కోచింగ్ పేరుతో ఇటువంటి నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితులు, దీనికి ప్రభుత్వం కారణమా లేదంటే ఇంకా ఎవరైనా కారకులు ఉన్నారా అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఏదైతే వెళ్ళిపోవాలని చెప్తున్నారు, మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పైతే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా విద్యార్థులు ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు అని చెప్పి వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉంది శ్రావణి. వాస్తవానికి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్ కావాలి, లేదంటే ఐపీఎస్ కావాలి, లేదంటే ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి అని ఆలోచనతో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం. భయ్యా ఏక్ మినిట్ ఉठाइए भाई, कल रात में क्या हुआ इधर? पता नहीं, ऐसा अभी मैं सुबह आया हूँ, बट ट्रेजिक कुछ तो ऐसा हुआ है कि बेसमेंट में पानी भर गया था और स्टूडेंट की लाइफ लॉस्ट हो गई है. आप इधर कोचिंग सेंटर में कोचिंग ले रहे हैं? हाँ. कैसे रहते इधर कोचिंग लेने का? बिल्डिंग कैसे रहते हैं, वो अंदर फैसिलिटीज कैसे रहेगा? सब बिल्डिंग का अलग अलग रहता है. इट्स डिपेंड ऑन लाइक विच कोचिंग यू आर टेकिंग. अभी तो आप देख रहे हैं राउस बिल्डिंग तो बढ़िया दिख रहा, मगर सेल्लर के अंदर लाइब्रेरी है. बट आई कांट जज, लाइक ऐसा बोल नहीं पाऊंगा, बट वो कोचिंग का प्रॉब्लम रहेगा या कुछ ना कुछ तो रहेगा ही. आपका तो आंदोलन चल रही है, ये आपका डिमांड क्या है? पता नहीं, लाइक वी आर सपोर्टिंग, लाइक यू कैन आस्क वन मोर, लाइक वो जो प्रोटेस्ट कर रहे हैं उनसे पूछ लो, क्योंकि इतना कुछ पता नहीं. वी आर जस्ट सपोर्टिंग अस. రైట్, ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనకు ప్రతి ఒక్కరం కూడా మద్దతు ఇస్తున్నామని చెప్తూనే ఉన్నారు. ఆందోళన కొనసాగుతూనే ఉంది. పోలీసులు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, అంటే ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోవాలి, దీనికి గల కారణాలపైన మేము ఇప్పటికే ఒకవైపు విచారణ చేస్తున్నామని చెప్పి పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా న్యాయం జరగాలి, ఎవరైతే చనిపోయారో వాళ్ళు అనవసరంగా చనిపోవాల్సినటువంటి పరిస్థితులకు దారితీశారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఆందోళన కావచ్చు, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా వీళ్ళు పరిశీలించాలి, డిమాండ్ అయితే చేస్తూనే ఉన్నారు. అటు రావుస్ కోచింగ్ సెంటర్ పైన కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ పరిణామాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ఒక సెల్లార్లో జరుగుతున్నటువంటి ఆ కోచింగ్ సెంటర్ అంటే ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఆ కోచింగ్ సెంటర్లో అలా ప్రమాదం అంటే అటు వాటర్ రావడమే కాదు, ఏదైనా ఫైర్కి సంబంధించింది ఏది జరిగినా కానీ ఇదే విధంగా ఉంటుంది. సో పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు, ఇక్కడ నుంచి విద్యార్థులందరూ వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులకు స్పష్టంగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇప్పుడు కరోల్ బాగ్ మొత్తం కూడా ఒక గందరగోళంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు తమ స్టడీ మెటీరియల్ పట్టుకొని కోచింగ్లకు వెళ్ళేటటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళంతా ఇప్పుడు అటు నినాదాలతో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఢిల్లీలో ఐఏఎస్ అభ్యర్థుల మృతికి ఆ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు పలికిన ఆమె ప్రభుత్వం తరపున ఏ ఒక్కరూ పరామర్శించలేదని మండిపడ్డారు. 1 करोड़ की कॉम्पनसेशन देनी चाहिए, जरूरी देनी चाहिए. तीसरी बात, ये जो दिल्ली सरकार के मंत्री हैं और एमसीडी के लोग हैं, ये हम देखते हैं